సీన్ ముందుకు వచ్చేసి మహేందర్ భార్య రజనీ గారు ఇది సర్పంచ్ ముందు వేసిన ఓట్ ఫస్ట్ టైం అని వేస్తే నీకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్పై ఉంగరం గుర్తుపై నేను ఉంగరం గుర్తుపై ఓటు వేసి ఏదైతే పొడుగునే ఇట్లా మడవాలి తర్వాత మీ వార్డుకి అనిత నమస్తే మీకు అనిత గారు నిలబడ్డారు ఆమె స్టవ్ గుర్తు ఈ గుర్తుపై ఓటేసి ఈ పేపర్ను కూడా ఇట్లా పొడుగునే మడవాలి పొడుగుగా మడిచి దీన్ని ఇట్లా మడిచి రెండు ఇట్లా నువ్వు ఒకవేళ ఓటును మీరు చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువురాని వాళ్ళకి అందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది ఎందుకు వేయాలి మన వేసిన ఓటు మన ఓటు హక్కు వేసిన ఓటును చెల్లుబాటు అయ్యే విధంగా కాబట్టి పొడుగుగా మడిచి ఇట్లనే వేయాలని మీకు చెప్తున్నా మాకు ఉంగరం గుర్తుపై నా గుర్తు ఉంగరం గుర్తు 1వ నంబర్పై వచ్చింది ఉంగరం గుర్తుకు ఓటేసి ఈ పేపర్ను ఇట్లా మారి తర్వాత మీ వార్డుకు అనిత నిలబడ్డది ఈ అనిత గారిని ఆమెది 2వ నంబర్ మీద స్టవ్ పోయి ఉన్నది ఇగో నేను సర్పంచ్కి నిలబడ్డా ఈ ఊరి సర్పంచ్కి నాకు ఉంగరం గుర్తు వచ్చింది 1వ నంబర్ పైన ఈ ఉంగరం గుర్తు పైన ఓటేసి మీ ఓటును మీ ఇంట్లో ఉన్న అందరి ఎవరన్నా ఉన్న ఓట్లను కూడా ఉంగరం గుర్తుపై ఓటేయాలని కోరుతున్నాను అసలు అందరికీ నమస్తే. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నా ఉంగరం గుర్తు వచ్చింది నాకు. ఈ ఉంగరం గుర్తు మొదటి నంబరే వచ్చింది. ఈ ఉంగరం గుర్తుపై అందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి ఈ పేపర్ని ఇట్లా పొడుగుగా మడవాలి. తర్వాత మీ వార్డుకి మల్లేశం నమస్తే మల్లేశము వార్డు మెంబర్గా వెళ్ళబడ్డాడు. ఈ వార్డు ఆయనకు వచ్చిన గుర్తు స్టవ్ గుర్తు వచ్చింది. ఈ స్టవ్ గుర్తు మీద కూడా 6వ నంబరు వార్డుకు స్టవ్ గుర్తు వచ్చింది. మల్లేశం మంచి యువకుడు, మంచి నాయకుడు. మీకు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా కరెంటు పోతే ఇట్లా ఫోన్ చేస్తే కరెంట్ వచ్చే వ్యక్తిని తీసుకొచ్చి పెడుతున్నా. మీకు 6వ వార్డులో మీకు ఏ సమస్య ఉన్నా ఆయన తీరుస్తాడు. ఆయనతో పాటు నేను కూడా తీరుస్తాను. కాబట్టి మీరు నాతో పాటు ఆయన కూడా స్టవ్ గుర్తు మీద ఖచ్చితంగా ఓటేయాలి. ఆయన మా వ్యక్తిగాడు మేము మా ఊళ్ళకి వేసుకుంటాం అనేది కాదు. అది తీసి పక్కకు పెట్టి మీ ఒక ప్యానల్కు మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్యానల్ నిలబడ్డ వ్యక్తికే మీరు బలపరచాలి. ఎన్నడూ చూపడు నికాసైన వాడు
చెప్తున్నా, నేను వీరంపల్లి సర్పంచ్ పదవి పోటీలో ఉన్నాను. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఈ ఉంగరం గుర్తుపై మీరు ఓటేసి, ఉంగరం గుర్తు దీనిపై ఓటేయాలి. రాములు ఉంగరం గుర్తుపై ఓటేయాలి. తర్వాత మల్లమ్మ ఉంగరం గుర్తుపై ఓటేసి ఈ పేపర్ని ఇట్లా పొడుగా ఇట్లా మడవాలి. తర్వాత నా తరఫున వాడు విక్రమ్ మీ అందరి సమస్యలు ఆమె చెప్పాలేమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను అందుబాటులో లేకున్నా ఫోన్ల ద్వారా మీకు కాకుండా చెప్తే ఇమీడియట్గా మీకు నాకు చేరవేరుస్తుంది. మీకు ఏ సమస్య ఉన్నా తర్వాత మీరు కూడా డైరెక్ట్గా కూడా నాకు ఫోన్ చేయొచ్చు. ఏ రాత్రిలో ఫోన్ చేసినా నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ హైదరాబాద్లో ఆమెకు సంఖ్యగా స్టవ్ గుర్తు వచ్చింది కాబట్టి ఆమె కూడా ఈ స్టవ్ గుర్తుపై ఓటేసి నమస్తే మా బండయ్య, నమస్తే రామచంద్ర, నమస్తే నమస్తే అమ్మ, నమస్తే యాదయ్య, నమస్తే బలరాం, నమస్తే రామస్వామి, నమస్తే. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మా ఊర్లో. ఈ నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. ఈ మొదటి నంబరే వచ్చింది నాకు ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తుపై మొదటి నంబర్పై ఓటేసి దీన్ని ఇట్లా ఈ కాగితాన్ని ఇట్లా పొడుగా మడవాలి, అడ్డం మడవద్దు. తర్వాత నా తరఫున మీ వార్డులో 6వ వార్డులో వడ్డే మల్లేశం గారు ఇక్కడ వడ్డే మల్లేశం నమస్తే పెట్టి అందరికీ వడ్డే మల్లేశం నిలబడ్డాడు. కాబట్టి మల్లేశం ఏంటంటే బాగా చురుకుగా ఉంటాడు కానీ మనిషి కొంచెం మెల్లగా నడుస్తాడు కానీ పని బాగా చేస్తాడు. కాబట్టి ఈయనను జర మంచి ఆయన తీసుకొచ్చి పెడుతున్నా. మీ తాన ఎప్పుడు అవసరం పడ్డా కరెంటు పోయినా ఆయనకు ఫోన్ చేయొచ్చు. మీరు ఊర్లో ఏది సమస్య వచ్చినా ఆయనకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా తీరుస్తాడు. ఏమైనా కాని ఉంటే నాకు చెప్తాడు. కాబట్టి ముఖ్యంగా మీ తాన పెద్ద ఉన్నాడు, నరసింహ ఉన్నాడు అండగా ఈ వార్డులో 6వ వార్డులో అత్యధిక మెజారిటీ మల్లేశంకి ఎన్నైతే ఓట్లు వస్తాయో అత్యధిక మెజారిటీ తోటి ఆ ఓట్లే నాకు వచ్చినాయని నేను అనుకుంటా. మల్లేశంకి ఒక 2 ఓట్లు తక్కువైతే నాకు కూడా మెజారిటీ తక్కువైనట్టే. మీరు సర్పంచ్ కేసి మల్లేశంకి వేయకుండా మా వ్యక్తి నిలబడ్డాడు, మా చుట్టం నిలబడ్డాడు, మా కులస్తుడు నిలబడ్డాడు అని ఓటు ఏమాత్రం అక్కడ బంద్ కేసారు అనుకోండి, మీ సమస్య మల్లేశం రాడు, ఆయన గ్రామ పంచాయతీలో కొట్లాడాడు. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. మీరందరూ ఈ ఉంగరం గుర్తుపై వేసి అమూల్యమైన ఓటును ఈ ఉంగరం గుర్తుపై వేయండి. చదువుతున్నది చాలామంది ఉన్నారు. ఈ ఓటు అనేది ఈ ఓటు తోటి తర్వాత మీరు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో నా గురించి వాళ్ళకి తెలియదు. నేనంటే ఏంటిది, నేను ఎంత కష్టపడ్డా, ఎంత పైకి వచ్చినా, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లుంటే వీళ్ళు ఎట్లుంటారు అనేది మీరు చెప్పాలి. వాళ్ళకి చెప్తేనే వాళ్ళ చరిత్ర తెలుస్తుంది. అందరికీ ఒకటి తెలుస్తుంది. కానీ వాళ్ళు చదువుకున్నారు కాబట్టి మనమ్మ, చిన్నమ్మ, ఐమమ్మ, మానమ్మ, పెంటన్న, మల్లమ్మ, అన్ని పేరు లక్ష్మమ్మ, కృష్ణవేణి, స్వరూప, ఇంకా అక్కడ ఉన్నారు కనిపిస్తలేదు. అందరికీ నమస్తే. నేను ఈ ఊరికి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నాకు వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది. ఈ ఉంగరం గుర్తుపై అందరూ మీరు పెద్ద మనుషులు ముఖ్యంగా ఏజ్లో ఉన్నారో మీకు కనిపించకుండా కానీ ఉంగరం గుర్తు ఆడ మీరు అడగొచ్చు. అధికారిగా చెప్తాను. ఉంగరం గుర్తుపై ఓటేసి ఈ ఉంగరం గుర్తుపై ఓటేయాలి. 2 అడ్వకేట్లు ఉంటే మీకు గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్య అయినా ఎట్లా పరిష్కారం అవుతుందో చెప్తా. తర్వాత ఆయనకు వచ్చిన గుర్తు స్టవ్ గుర్తు వచ్చింది కాబట్టి ఒక ఓటు ఉంగరానికి, ఒక ఓటు స్టవ్ గుర్తుకి, వార్డు మెంబర్కి వచ్చేసి స్టవ్ గుర్తుకి, సర్పంచ్కి వచ్చేసి ఉంగరం గుర్తుకి. వయసు వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కనిపించదు. కాబట్టి కనిపించకపోతే గుర్తులు గుర్తుపెట్టుకోండి. నాకు ఉంగరం గుర్తుకు కనిపిస్తలేదు, స్టవ్ గుర్తు కనిపిస్తలేదు అంటే అధికారులు వాళ్ళు చూపిస్తారు. కాబట్టి కనిపించిన వాళ్ళు వేయవచ్చు, కనిపించిన వాళ్ళు నాకు నేను గుర్తుకు వేస్తాను చెప్పి అడగొచ్చు. కాబట్టి దయచేసి ఈ విధంగా వేసి ఒకటి ఉంగరానికి, ఒకటి స్టవ్ గుర్తుకు వేసి నన్ను గెలిపియండి. గుర్తుకే
ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఓటేద్దాం 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 గురురెడ్డి సార్ గారి నాయకత్వం గురురెడ్డి సార్ గారి నాయకత్వం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. అయితే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పీరంపల్లి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటర్లు పాల్గొన్నందుకు అందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా ఇంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారు వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పటికీ 10 సంవత్సరాల వెనుక అభివృద్ధిలో ఉన్నది. ఇంకా గ్రామం ఇంకా మనకి 20 సంవత్సరాల అభివృద్ధి రావాలంటే గురురెడ్డి సార్ గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మీరు భారీ మెజారిటీతో గెలిపించి అవతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా ఇప్పటికీ డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. అదేవిధంగా విద్య ఉన్నది కానీ అక్కడ కావాల్సినటువంటి నాణ్యత లేదు. అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి వసతులు బాగలేవు. అవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. రోజు కనీసం మనిషి చనిపోతే పూడ్చిపెట్టేటువంటి శ్మశాన వాటికి కూడా తీర్చిదిద్దలేనటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఉండే. సో ఇటువంటి ప్రభుత్వాన్ని బొందబెట్టి అటువంటి శ్మశాన వాటికలకు మనం రూపుదిద్ది ప్రతి ఒక్కరికి ఏదున్నా అని కొందరు భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, పెట్టుకోనికే ఉన్నది. ఇంతకుముందే 1 ఎకరా 2 ఎకరాల భూమి ఇస్తాము, ఎస్సీలు అందరూ అక్కడ దోవి పెట్టుకోవచ్చు, బొందలు పెట్టుకోవచ్చు అని చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటి వరకు కనీసం మేము కొందరు చనిపోతే కూడా ప్లేస్ లేక ఎక్కడో ఒక మర్రి చెట్టు దగ్గర పెట్టి పూడ్చిపెట్టి వాళ్ళ సమాజ్ చేయాల్సి వస్తున్నది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళకు మనము మన రథం ఉంటుంది కదా, మనం దాంట్లో తీసుకెళ్ళడానికి కూడా శ్మశాన రథంకి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ అభివృద్ధి దిశలో మేము పాల్గొంటున్నాం. అదేవిధంగా మొత్తం అన్యాయం అరాచకం అంటే ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఉండే అది మళ్ళీ ముందుకు రాకుండా ప్రతి ఒక్క ఓటర్కు నేను కాల్మొక్కి చెప్తున్నా. ప్రతి ఒక్క ఓటర్కు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన అరాచకం కంటే ఇంకెక్కువ జరుగుతుంది. ఇప్పుడు గొడవలు కానీ ఏమున్నా అని చిన్న చిన్న అన్నదమ్ముల పంచాయతీలు కానీ ఇక రోడ్డు గట్ల పొంటి రాణిస్తలేడు, ఈడ రాణిస్తలేడు అంటే అవన్నీ మేము చూసుకుంటాం, ముందర ఉండి ఉంటాం. ఓ కేసు వేసుకొని అయినా మీకోసం కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మా కోసం ప్రతి ఒక్కరు నా ఎంటున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకైతే నేను నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు నిజాయితీగా వస్తున్నారు. అట్లనే వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకులను కోడళ్ళకు ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఖచ్చితంగా రింగు గుర్తు కోటేయాలి, ఉంగరం గుర్తు కోటేసి అట్లనే మీ వార్డులలో ఉన్నటువంటి వార్డు సభ్యులకు కూడా ఖచ్చితంగా మీరు ఆ వార్డు గుర్తులకు కూడా వేసి వాళ్ళని కూడా గెలిపించాలి. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చిండు గురురెడ్డి సార్ గారు. సో ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఇప్పుడున్న మెంబర్స్ కంటే ఇప్పుడున్న మా ప్యానెల్లో మాత్రం అందరూ స్టాండర్డ్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ వాళ్ళు ఆ వార్డుకు చెప్పుకునే స్తోమత కూడా వాళ్ళకు ఉన్న సమస్య వస్తే. సో ప్రతి ఒక్కరూ దయచేసి చెప్తున్నా ఉంగరం గుర్తు చేయాలి. ఇప్పుడు ఆ గల్లీకి పోతే ఆడమంటలు పెట్టి ఈడమంటలు పెట్టి ఇవన్నీ ఇప్పటికి కూడా కొట్లాట చర్యలు తీసుకుంటారు అవతల పార్టీ వాళ్ళు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మేము వెళ్తున్నాము. సామరస్యంగా పోవాలి. ఎన్నికలు అంటే ఎన్నికల కోడ్ ఉంటుంది, దానికి సంబంధించి మనకు అందరికీ తెలుసు, చదువుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఎన్ని ఉసగొల్పినా కూడా మీరు ఎటువంటి చర్య మీరు తీసుకోకుండా ఖచ్చితంగా ఇదే శాంతియుతంగా కొనసాగించి ఎన్నికలకు మనం వాళ్ళకు అనుకూలంగా ఉండి పోలీస్ సిబ్బందికి కూడా మనకు అనుకూలంగా ఉండి ఇంతకుముందు కూడా వాళ్ళు చేయాల్సినవి కూడా వాళ్ళు మన గ్రామానికి మంచిగా ఉందని మనం పేరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గురురెడ్డి సార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మనవి చేసుకుంటున్నాను. గురురెడ్డి సర్పంచ్గా పోటీలో ఉన్నాను, నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి అందరూ ఈరోజు ప్రచార కార్యక్రమానికి అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బావలు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇదే ప్రచారాన్ని ఇంకా 3 రోజుల వరకు కొనసాగించి రోజుకి మన ప్రచారం దూసుకుపోతున్నది. అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళు దానికి అసహనానికి కోల్పోయి వాళ్ళు కొట్లాటలు పెట్టుకోవడానికి వాళ్ళు చర్యలకు పూనుకుంటున్నారు. కాబట్టి మీరు కొద్ది రోజులు 3 రోజులు మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళు ఇచ్చే చిన్న భయభ్రాంతులకు గురి కావద్దు. బాటకాడ కానీ, తవ్వకాడ కానీ, షేన్ కాడ కానీ ఎట్లా వస్తావో చూస్తా, ఎట్లా పోతావో పోతా
అనేది వెనకటికి దురల రాజ్యం ఉండే ఆ రాజ్యం పోయింది. ఇప్పుడు అందరూ చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరికి చేయనికి పోవడానికి రావడానికి అది ఈజ్మెంటరీ రైట్ కింద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఎవరు అయ్యే సొత్తు కాదు, ఈ బాటను నేను బంద్ చేస్తా, ఈ బొత్తు నేను పోనీయా, నా సొంతం పట్టా అనేది అది వెనకటికి ఉండే. ఇప్పుడు అది బంద్. ఇప్పుడు అందరు చదువుకున్న వ్యక్తులు వచ్చినారు కాబట్టి నీ అరాచకాలు, నీ భయభయాంతులు ఇక చెల్లవు ఇక ముందు. కాబట్టి ఖబర్దార్ అని ఎదుటి వాళ్ళకి నేను చెప్తున్నాను. మీరు ఏదైనా ఉంటే మీరు మా పబ్లిక్లో మనసు గెలవండి, ప్రజలకు మనసును గెలిచి ఓటు తీసుకోండి. భయానికి బుగులు పెట్టించి వాళ్ళని ఏదో చేయాలని చేస్తే ఇప్పుడు చెల్లవు అవన్నీ. కాబట్టి మీరందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా నేను విన్నవిస్తున్నా ఏంటంటే మీరు అభివృద్ధిని చూడండి. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి అయింది, అంతకంటే మునుపు 5 సంవత్సరాలు ఎలా అభివృద్ధి అయింది, మళ్ళీ ఇప్పుడు వస్తే ఏం అభివృద్ధి అవుతుంది గమనించి దానికి వ్యక్తులను గమనించండి, పనిని గమనించండి, మీరుండే పరిస్థితిని గమనించండి, మీతో ఎట్లా ఉంటానో ఏ విధంగా ఉంటాను. కాబట్టి నేను ఊళ్ళో ఉండనని మీకు ఒక అపోహలు సృష్టిస్తున్నారు. మీకు ఏమన్నా అవసరం పడితే ఆయన ఏడుంటాడు, హైదరాబాద్లో ఉంటాడు అనేది ఒక చెడు అంశాన్ని ముందరికి తీసుకొచ్చి మిమ్మల్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. నాకు ఇక్కడ ఇల్లు ఉన్నది, జాయిజాత్ ఉన్నది, ఇక్కడ ఉన్నది, రోజు పొద్దున వస్తాను. మీ సమస్యలకు రోజు పొద్దున నేను రాకున్నా నా ప్రతిరూపాలు ఇక్కడ ఎంతోమంది 8 మంది ఉన్నారు. మీకు ఒక ఫోన్ వస్తే మీ ఇంటి ముందర ఫోన్ రింగు బంద్ చేసినంత లోపట్నే మీ ఇంటి ముందర ఆ వ్యక్తి ఉంటాడు, మీ సమస్య పరిష్కరిస్తాడు. నేను కూడా మీకు 1 గంట సేపట్లో ఈ ముందర ఉండి మీ సమస్యను అన్నింటినీ పరిష్కరిస్తాను. కాబట్టి ముఖ్యంగా నేను వస్తే భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను చేసే కార్యక్రమాలు ఏంటి అంటే నేను ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఎంకెపల్లి ఊరు నుంచి పీరంపల్లి వరకు సీసీ రోడ్డు 3 కోట్ల రూపాయలతోటి దాని ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాన్ని మన గౌరవనీయులు మాజీ ఇప్పుడు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు దానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. దాని ప్రపోజల్స్ తీసుకొని 3 కోట్ల రూపాయలు శాంక్షన్ పెట్టారు. అది R&B మినిస్టర్ సీతక్క గారి దగ్గర పెండింగ్ ఉన్నది. కాబట్టి ఆ రోడ్డును నేను చేపించే బాధ్యత నాది వెనుకబడి. మరి తర్వాత పుల్స్మాండ్ గేట్ నుంచి మన ఊర్లో వచ్చే రోడ్డును నేను వచ్చినప్పుడు వేయించిన రోడ్డు మళ్ళీ ఇంతవరకు దాని రోడ్డు చేయలేరు. మళ్ళీ ఆ రోడ్డును ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోయినాక ఒక 6 నెలల లోపలనే ఆ రోడ్డును వేసే బాధ్యత నాది. తర్వాత స్కూలు పునర్నిర్మాణము, గ్రామ పంచాయతీ బిల్డింగ్ పునర్నిర్మాణము, శ్మశాన వాటిక, శ్మశానానికి 3 ఎకరాల 26 గుంటల భూమి నేను ముందున్నప్పుడు గవర్నమెంట్ తోటి అలాట్ చేయించడం జరిగింది. అక్కడ అందరూ బీసీలు, ఎస్సీలు, ఓసీలు అందరి కూడా ఒకే దగ్గర శ్మశానాన్ని ఒక స్మృతివనంగా మార్చి చెట్లు పెట్టి శ్మశానాన్ని బొందలను కొంతమంది కాలుస్తారు, కొంతమంది బొందలు పెట్టుకుంటారు. అటువంటి వారికి ఎక్కడ కూడా జాగలేదు. ముఖ్యంగా ఎస్సీలకు, ముఖ్యంగా బీసీలకు కొందరికైతే చాలా దూరంగా ఉంది భూమి, కొందరికైతే ఎస్సీలకైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఉంది. కాబట్టి వాళ్ళకు చనిపోతే ఒక బొంద పెట్టుకునే స్థలం కూడా ఊర్లో లేదు. కాబట్టి నేను 3 ఎకరాల 26 గుంటల భూమిని అలాట్ చేసిన భూమిని ఆ విధంగా ఇప్పటికి కూడా శ్మశాన వాటికగా ఉన్నది. దాన్ని పోయిన ప్రభుత్వాలు ఎలాంటి కూడా చర్య తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు నేను స్మృతివనంగా ఒక పేరు పెట్టి చెట్లు పెట్టి వాటర్ ట్యాంక్స్ వచ్చిన 8వ రోజు 10వ దశదిన కర్మ చేసేట రోజు అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు రోడ్డు, తర్వాత నేను ఉన్నప్పుడు నిర్మాణమైనటువంటి హనుమాన్ మందిరాన్ని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్తాము. దానికి గ్రిల్స్ కానీ దానికి బండలు కానీ, తర్వాత ఒక పోచమ్మ గుడి ఉంది, ఆ పోచమ్మ గుడి కట్టాలి అని చాలామంది ప్రతిపాదిస్తున్నారు. తప్పకుండా పోచమ్మ గుడిని కట్టి తీరుతాం. తర్వాత అదేవిధంగా రోడ్లు ఏదైతే చేండ్ల కాడికి రోడ్లే ఉన్నాయో, ఇది ఇక్కడ నుంచి సిద్దూరుకి వెళ్ళడం రోడ్డు కానీ, మన స్కూల్ వెనక నుంచి చేండ్రలకి ఎంచిపోయే రోడ్డు కానీ, తర్వాత పరమేశ్వర గుట్ట ముందు నుంచి వెంకపల్లి దండుగంత రోడ్డు కానీ, తర్వాత ఆలూరుకంత రోడ్డు కానీ, తర్వాత గుట్టబందుకు చేను నుంచి పిల్రముంగల్ వరకు పొలాలకు వెళ్ళే రోడ్డు కానీ, ఇవన్నీ నా ప్రతిపాదనలు. నేను వచ్చిన తర్వాత ఇవన్నిటిని కూడా నేను నిర్మిస్తానని, తర్వాత ఇక పిల్లలకు ఏదన్నా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. తర్వాత యువకులకు ప్రోత్సహిస్తాం, యువజన సంఘాలకు ఎన్నుదన్నై ఉంటాం. అదేవిధంగా బుగ్గరామన్న గుడి దగ్గర ఒక కళ్యాణ మంటపం కట్టాలని ఒక యోచన ఉన్నది. కాబట్టి చిన్న గ్రామంలో ఏ ఫంక్షన్ అయినా కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ గుడి దగ్గర పెద్ద షెడ్డు నిర్మించేటందుకు ప్రయత్నం చేస్తాం.
కాబట్టి మీ అందరూ కూడా నాకు సహకరించి ఏ దానికి భయపడకుండా ప్రతి ఒక్కరూ సహకరించి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని మీపై చాలా పెద్ద బాధ్యత ఉంది. 3 రోజులు ఒకరొకరు అందరూ కూడా ఎవరి ఓటును వాళ్ళు కాపాడుకొని ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నాకు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారని అందరికీ నమస్కారం చేస్తాను. ఊర్లో సీసీ కెమెరాలు పెట్టించి ఏమన్నా ఉద్దేశం ఉందా సార్? నేను ఉన్నప్పుడు పెట్టించిన సీసీ కెమెరాలు అవి పనిచేస్తలేవు. నేను ఇంతకుముందు ఉన్నప్పుడే సీసీ కెమెరాలు పెట్టించాను. తర్వాత సోలార్ లైట్లు పెట్టించాను. ఆ సోలార్ లైట్లను ఎవరు మెయింటెనెన్స్ చేయలేదు. కాబట్టి అవిటిని కూడా పునరుద్ధరణ చేస్తా. సీసీ కెమెరాలు పెడతాం. వాటర్ ట్యాంకులు పెట్టినాను. ఆ వాటర్ ట్యాంకులకు నీళ్లు కూడా ఇడవడం లేదు. అందరికీ సౌకర్యం ఉండే వాటర్ ట్యాంకులు ఎవరైనా చనిపోయినా రోడ్డు మీద పోయినా వచ్చిన వాళ్ళకు తాగడానికి ఉండడానికి పశువులకు ఉండడానికి వాటర్ ట్యాంకులు పెట్టేస్తే వాటికి కనెక్షన్ కూడా ఇచ్చే స్తోమతలా ఈ ప్రభుత్వం లేదు, ఇంతకుముందున్న ప్రభుత్వం. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టిస్తాను. తర్వాత వాటర్ ట్యాంకులు పునరుద్ధరణ చేస్తాను. స్కూల్ నిర్మాణం చేస్తాను. అంగన్వాడీ నిర్మాణం చేపిస్తాము. తర్వాత అదేవిధంగా ఇంకేదైనా దృష్టికి వస్తే ఒక యువజన సంఘం కానీ బిల్డింగ్ కానీ మహిళలకు ఒక గ్రామ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక బిల్డింగ్ కానీ గ్రామ సమాఖ్య బిల్డింగ్ కానీ ఇవన్నింటి కూడా నేను కృషి చేస్తాను. తర్వాత ఇంకా ఏమన్నా నా దృష్టికి రాని ఉంటే కూడా మీరు తీసుకొస్తే తప్పకుండా నేను దానికి సహకరిస్తాను. సార్, ఊర్లో చదువుకున్న మహిళలు చాలా ఉన్నట్టున్నారు సార్. సో వాళ్ళకు ఉపాధి కల్పించడానికి మీరేమన్నా కృషి చేస్తారు సార్ ముందు? తప్పకుండా. ఇప్పుడు రేపు వచ్చే ఈ ముందల ఇక్కడ మన పిరంపల్లి పులుసుమామిడి దాంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ పడబోతుంది. కాబట్టి అందులో తప్పకుండా మేము స్థానికులకు కల్పించాలని ముందుండి కొట్లాడతాం. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కూడా పోతుంది ఇక్కడ నుంచి. ఔటర్ రింగ్ రోడ్డు కూడా మా భూములకి వెళ్ళి పీరంపల్లి గ్రామ ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ముందుండి సరైన పరిష్కారాన్ని ముందుండి తీసుకెళ్తాం. ఒక కాంపన్సేషన్ ఇచ్చడంలో కానీ తర్వాత దాన్ని అలైన్మెంట్ మార్చడంలో కానీ మేము కీలక పాత్ర పోషిస్తాం. దాని అలైన్మెంట్ మార్చడంలో కానీ సరైన కాంపన్సేషన్ ఇచ్చే దాంట్లో ముందుండి పోరాడతామని కూడా చెప్తాం. సార్, ఇప్పుడు గ్రామం అంటేనే వ్యవసాయం సార్, వ్యవసాయం ఆధారిత వాళ్ళకు మీరు సబ్సిడీ కానీ లేకపోతే ఎలా వ్యవసాయ పరంగా మీరు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్ మీది? వ్యవసాయ పరంగా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సబ్సిడీలు ఉన్నాయి. పైపు డ్రిప్ ఇరిగేషన్ కానీ తర్వాత యూరియా ఇవ్వడం కానీ తాడిపత్రులు ఇవ్వడంలో కానీ సీడ్స్ ఇవ్వడంలో కానీ తర్వాత వ్యవసాయ పనిముట్లు పరికరాలు కలుపు తీయడం కానీ ఇంతకుముందు నేను ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి రాజేంద్ర నగర్లో అగ్రికల్చర్ యూనివర్సిటీకి తీసుకెళ్ళి రైతులందరినీ తీసుకువెళ్ళి అక్కడ నుంచి సీడ్స్ తెప్పియడం కానీ ఆమ్దాలు కందులు తర్వాత వ్యవసాయ పనిముట్లు కల్పెట్ల తీయడము అవన్నీ కూడా నేను ఒక గ్రామాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకొని అప్పుడు వ్యవసాయ యూనివర్సిటీకి తీసుకెళ్ళి వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి అందరికీ సీడ్స్ ఉచితంగా ఇప్పించి ఆముదాల సీడ్స్ కందుల సీడ్స్ ఇప్పించిన. కాబట్టి ఇప్పుడు కూడా నేను వస్తే ఆ వ్యవసాయ యూనివర్సిటీని వీటికి మళ్ళీ ఒకసారి రప్పించి అందరికీ ఏ విధంగా ఈ పంటలు ఏవైతే పడతాయో వీటిని అన్ని భూసేకరణ పంటలు ఏ విధంగా పండుతాయి, ఈ భూములు ఎలాంటి భూములు ఎలాంటి రసాయనాలు వేయాలని చెప్పి అందరికీ చేదోడు వాదోడుగా ఉండి పువ్వులు పండుతాయా లేకపోతే ఈ కందులు పండుతాయా పత్తి పండుతుందా ఇవన్నిటిని వాళ్ళతో పరిశీలనకు తీసుకొచ్చి ఆ విధమైన పంటలు వేయించి వాళ్ళకు వ్యవసాయాన్ని గిట్టుబాటులో వచ్చే విధంగా నేను సహకరిస్తాను.